హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మనం జులై సినిమాలో చూసే ఉంటాం కదా, వైజాగ్లో ఫస్ట్ వెలిగే లైట్ ఎక్కడ ఉందని అక్కడికి వచ్చేసామన్నమాట. మనం అయితే లైట్ హౌస్కి అయితే వచ్చేసాం. దీని విశేషాలు, టికెట్ రేట్ ఎంత, ఎప్పటి నుంచి, టైమింగ్స్, ఇవన్నీ కూడా మనం బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అదే మనకి లైట్ హౌస్. ఇవన్నీ కూడా మీకు అయితే వివరిస్తాను. ఈ వీడియో కనుక పూర్తిగా చూడకుండా అయితే రావద్దు, ఎందుకంటే మేము ఆల్రెడీ బుక్ అయిపోయాము. మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆధార్ లేకుండా అయితే అసలు రావద్దు. ఆధార్ లేకుండా మనల్ని లోపలికి అయితే రానివ్వరు అనమాట. ఖచ్చితంగా ఆధార్ అయితే తీసుకొని రావాలి. ఎంట్రీ ఫీజు ఎక్కువ రేట్ ఉండదు, 10 రూపీస్ మాత్రమే. జస్ట్ హాఫ్ అన్ అవర్లో వచ్చి చూసి వెళ్ళిపోవాలన్నమాట. ఎక్కువ టైం అయితే ఉండదు, ఆల్రెడీ మెన్షన్ చేస్తారనమాట. కాబట్టి 3 నుంచి ఈవినింగ్ 5 వరకు మాత్రమే మనకి ఎంట్రీ టికెట్స్ అనేది ఇస్తారనమాట. 5 తర్వాత మనల్ని చూడనివ్వరు, 3 కన్నా ముందు మనల్ని చూడనివ్వరు. సో ఇదన్నమాట మొత్తం. మనం లైట్ హౌస్ పైకి ఎక్కేద్దాం అదండి. ఈ లైట్ హౌస్ అనేది మనకి భూమి నుంచి, మనకి సీ లెవెల్ నుంచి 350 మీటర్ల హైట్లో అయితే ఉందన్నమాట. మనం ఎక్కబోయేది ఇది ఎప్పుడు కట్టారు అంటే మనకి 1951లోనే ఇది కట్టేశారనమాట. ఇదంతా కూడా నేవీ, సముద్రం, ఆర్మీ పోలీసులు ఉంటారు కదా, వాళ్ళ ఆధీనంలో ఉంటుంది. అందుకే ఓన్లీ 2 అవర్స్ పర్మిషన్ ఇస్తారు. మనకు లోపలికి రాగానే ఇక్కడ ఎక్కడెక్కడ లైట్ హౌస్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి ఎంత హైట్లో ఉన్నాయి అనేది మొత్తం కూడా, ఎక్కడెక్కడ హైయెస్ట్ ఉంది చూడవచ్చు. ఇక్కడ మొత్తం ఎన్ని మీటర్ల హైట్లో ఉంది అనేది మొత్తం కూడా మనకి ఇందులోకి వస్తే మొత్తం చూడొచ్చు అనమాట. నెక్స్ట్ టైం ఆ ఏరియాలోకి వెళ్ళినప్పుడు మనం చూసుకోవడానికి బాగుంటుంది. అలానే ఇక్కడ పోవడానికి కూడా లైన్ కూడా చాలా ఉంటుంది. కొంతమంది వెళ్తేనే కానీ, కొంతమంది దిగితే కానీ అందరూ పైకి వెళ్ళారనమాట. ఒకటే లైను ఎక్కడానికి దిగడానికి. మెయిన్గా మనకి ఇదిగో ఇక్కడ చూసారు కదా, 1951లో మనకి ఓపెనింగ్ అయితే చేశారనమాట. ఇది ఇది ఎక్కడానికి ఇక్కడ నుంచి మెట్లు మొత్తం పైకి వెళ్ళాలి. లిఫ్ట్ లేదు, మెట్లే ఎక్కాలన్నమాట. ఒకటే లైన్ అనమాట. ఎక్కేది అదే లైను, దిగేది అదే లైను. కొంతమందిని పంపించేసి మళ్ళీ వాళ్ళ చూసి దిగేంత వరకు మళ్ళీ వేరే వాళ్ళని పంపారు. మనకి కిటికీలో చూస్తే సముద్రం వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో. మేము ఉన్నప్పుడు చూడండి అసలు ఎంత లైన్ ఉందో. కదలట్లాగా అరగంట దాడిపోయింది. ఎంతసేపు ఉన్నా కానీ లైన్ కదలట్లా. పైకి పోయిన తర్వాత ఆ వ్యూ ఎంజాయ్ చేసే పనిలోనే ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఎటూ కదలట్లేదు. లైన్ అయితే మాకైతే మాత్రం మామూలు కనిపించలేదు. అసలు మామూలు కిటికీలను చూస్తుంటేనే మొత్తానికి అయితే పైకి ఎక్కేసామన్నమాట. అసలు పైకి ఎక్కిన తర్వాత ఆ వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో. అసలు పీక్స్ అనమాట. సముద్రం వ్యూ కోసం అసలు ఎంత వెయిట్ చేసామో, ఇది చూడంగానే అసలు ఆ వెయిటింగ్ అంతా పోయింది. మీరే చూడండి అసలు ఎంత బాగుందో. చూసారు కదా, మనం ఇక్కడ పైనుంచి చూస్తే ఇక్కడ కొత్త బిల్డింగ్ కడుతున్నారు. అది ఇంకా ఓపెన్ అవ్వలేదు. మరి అది దేనికి కట్టారో తెలియదు. ఇది మనకి మెయిన్లీ లైట్ హౌస్ అనమాట. మనకి అది చీకటి పడే ముందు ఈ లైట్ ఆన్ చేస్తారు. ఈ లైట్ ఆన్ చేశారంటే అక్కడ ఎవరు ఉండనీరు అనమాట. అందుకని వాళ్ళు 3 to 5 మధ్యలో మనల్ని ఎంట్రీకి అయితే రాణిస్తున్నారు. ఇక్కడ మనకి ఎదురు కనిపిస్తుంది కదా, అదంతా పోర్ట్ ఏరియా అనమాట. మనం ఇది ఎక్కితే లైన్ క్లియర్గా చూడొచ్చు ఆ పోర్ట్ ఏరియా మొత్తం ఎలా ఉందనేది. కానీ వ్యూ మాత్రం అబ్బో అదిరిపోయింది. చూస్తే ఇలాంటి వ్యూ చూడాలనిపిస్తుంది. కానీ గాలి కూడా అసలు బేభత్సంగా ఉందన్నమాట. అసలు ఎంత ఉందంటే ఒకవేళ మనుషులు పక్కగా ఉంటే ఆ గాలికి ఎగిరేటట్టుంది. చూశారు కదా, ఇది మనకి మొత్తం లైట్ హౌస్. అసలు దాన్ని టచ్ కూడా చేయనట్లేదు. టచ్ అయితే అక్కడ ఆల్రెడీ ఒకళ్ళు ఉన్నారు సేఫ్టీ చూడడానికి. మనకి ఇక్కడ వాష్రూమ్స్ ఇవి కూడా అన్నీ ఉన్నాయన్నమాట. ఆ ప్రాబ్లం లేదు. మనకి మొత్తం ఎంట్రీ నుంచి అవుటింగ్ వరకు మొత్తం 45 మినిట్స్లో అయితే అయిపోవాలి.
ఎందుకంటే మనమే కాదు చాలా మంది వస్తారు కదా చూడడానికి. అసలు వ్యూ చూడండి అసలు ఎంత బాగుంది. నాకైతే అసలు అక్కడి నుంచి కదలాలనే లేదు, అంత బాగుంది. ఆ సముద్రం పక్కన మేఘాలు ఇవి చూసుకుంటూ ఉండిపోవచ్చు, అలా ఉందన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం A to Z లైట్ హౌస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం కూడా చూసారు కదా. మనకైతే ఆ పైనుంచి వ్యూ అయితే మామూలుగా లేదనమాట, బేబస్తం. అందుకోసమనే అందరూ కూడా ఖచ్చితంగా ఇక్కడికైతే వచ్చి చూస్తారనమాట లైట్ హౌస్ అనేది. మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ సింబల్ ఆన్ చేసేయండి. నెక్స్ట్ పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో కలుద్దాం.